కన్నప్ప ప్రాబ్లం ఏంటి? తక్కువ బడ్జెట్లో ఎవడో చేసేవాడు ఉంటే వాడికి ఇచ్చారు. లేదు ఇప్పుడు అంతా సీనియర్ దగ్గర చేయించాము. అదే చేశాడు. వాడు చేసిన అవుట్పుట్ బాగాలేకపోతే ఏం చేశాడు, సినిమాని పొడిగించి ఇంకొక సీనియర్కి ఇచ్చాడు. వాడు చేసి హార్డ్ డిస్క్ పంపాడు. అది పోయింది. ఆ హార్డ్ డిస్క్ ఏమైంది, వాడు డిటిడిసిలో వేస్తే ఈ అక్కడ ఉన్న విజయ్ కుమార్ అని ఆయన తీసుకోవాలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. ఆయన తీసుకోకుండా, ఆయన లేడు, ఆఫీస్ బాయ్ రఘు అనేవాడికి అప్పచెప్పాడు. ఆ రఘు గడు ఏం చేశాడు, తీసుకున్నాడు, ఎడబెట్టాలి అర్థం కాక అమ్మాయి ఊడిచే అమ్మాయి ఇదో పెడుతున్నా చూసుకో అన్నాడు. ఆమె కూడా అట్టట్టు వచ్చింది, దాన్ని తీసుకొని ఎడబెట్టిందో తెలియదు, వాళ్ళిద్దరు అడ్రస్ లేరు. ఆమె ఎక్కడ పెట్టిందో తెలియదు, అంతకనే ఆమె తీసుకెళ్ళలేదు. ఆమె పట్టుకుపోయింది రేపు తీసుకొద్దామని. చాలా ఇంపార్టెంట్, రేపు పొద్దున వస్తే సార్కి నువ్వు పొద్దున్న 8 గంటలకు వచ్చి ఊడుస్తావు, నేను సిగరెట్లు తాగి 10 గంటలకు వస్తా, నీకు నాకు తేడా లేదు, నువ్వు ముందు వస్తావు కాబట్టి నువ్వే సార్ తీసుకో. ఆ పిల్ల బ్యాగ్లు వేసుకొని పోయింది. తెల్లారు రాలా ఆమె పను, ఆమె ఇంకేం పని ఉందో, లీవ్ పెట్టిందో, జ్వరం వచ్చిందో, వర్షానికి తడిసిందో, బాత్రూంలో జారి పడిందో ఎవరికి తెలియదు. కానీ కమ్యూనికేట్ చేయడానికి ఫోన్ ఉంటుంది కదా, అదే లేదు. సో ఇక్కడ విషయం అది, వీళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. సో ఇక్కడ అసలు విషయం ఏంటి, ఇప్పుడు తాజాగా తెలిసిన విషయం ఏంటంటే ఈ చరిత అనే అమ్మాయి, ఆ రఘు అనే అబ్బాయి గతంలో మనోజ్కి అసిస్టెంట్స్. మనోజ్కి రఘు అనేవాడు మనోజ్కి గొడుగు పట్టేవాడు. ఆ చరిత కూడా మనోజ్ దగ్గర ఏదో పని చేసింది వాళ్ళ దగ్గర. సో మనోజే కావాలని, అంటే ఇది 45 రోజుల ముందు పార్సల్ వచ్చినప్పుడు సెక్యూరిటీ సిబ్బందులు అడ్డుకొని మరి వాళ్ళు ఆ పార్సల్ ఏంది నాకు ఇచ్చాయని చెప్పి పట్టుకొని వెళ్ళారంట. అప్పటి నుంచి ఉంది ఇది. సో ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. సో మనోజే దీన్ని ఏదో చేయించాడు, కన్నప్పని ముందే లీక్ చేస్తాను, నాశనం చేస్తాను అని ఆల్రెడీ ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తూనే ఉన్నాడు. ఈ సినిమా ఫ్లాప్ అయితే నిన్నగాక మొన్న అన్నాడు, ఫోన్లే హిట్ అవుతుంది అందరూ బాగుండండి అని. ఎందుకు అంత ధైర్యంగా అన్నాడు అంటే దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ వాళ్ళ మనుషుల దగ్గరే ఉంది, అందులో కూడా మెయిన్ ప్రభాస్కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. అండ్ నెక్స్ట్ దాన్ని వీళ్ళ మోహన్ లాల్ గారు, ప్రభాస్ వీళ్ళందరి ఆయన ఏదో చేసుకున్నాడు. సో అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు అది పొరపాటున లీక్ అయినా లేదా డిలీట్ అయినా ఇబ్బంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి చేయించుకోవాలి. వాడు మళ్ళీ చేయించుకోవడానికి మళ్ళీ కనీసం ఎంతో అడుగుతాడు, చిల్లర కూడా అడుగుతాడు, చేస్తాడు చేయడానికి కదా, చిల్లర అడుగుతాడు, టైం ప్రాసెస్, డబ్బుల ఖర్చు ఎక్కువ, టైము ఎక్స్పాన్షన్, ఇవన్నీ ఉంటాయి. సో ఇది పరిస్థితి. ఇప్పుడు మనకి ఎందుకు వచ్చింది ఈ టాపిక్, విఎఫ్ఎక్స్ లేట్. సో విఎఫ్ఎక్స్ అనేది లేట్ అవుతుంది ఎప్పుడైనా సరే. అందుకే పుష్ప పొడిగింపబడింది, విశ్వంబర పొడిగించారు, హరిహర వీరమల్లు. సో ఎందుకు అంటే ఈ గ్రాఫిక్ వర్క్ చాలా అయిపోతుంది, వీళ్ళ షూటింగ్ పని తొందరనే అయిపోతుంది. ఏముంది 4 పాటలు గెంతుతున్నారు, చకచక పాడేసుకుంటున్నారు, ఆడేసుకుంటున్నారు, ఫైట్లు గీట్లు అన్ని తీసేస్తున్నారు. కానీ ఆ ఫైట్ ఈయన ఎగిరెగిరి తన్నాలి, ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ కదా. మరి నువ్వు ఎగిరెగిరి తన్నాలంటే వెనకాల కూడా ఒక కళాఖండం ఉండాలి. ఆ కళాఖండం నువ్వు ఎగిరి తన్నావు, ఈ 2 రోజులు అయిపోయింది, నువ్వు ఎగరడానికి తనడానికి 2 రోజులు అయిపోయింది. ఆ వెనకాల ఇవన్నీ చేయడానికి వాడికి 10 రోజులు 12 రోజులు పడుతుంది. అది ప్రాబ్లం.